బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ అంటే అసలు అర్థం తెలుసా? బి అంటే భారతదేశాన్ని, ఆర్ అంటే రక్షించే, ఏ అంటే ఆశీర్వచనాన్ని, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఎం అంటే మనస్ఫూర్తిగా, ఐ అంటే ఇచ్చేటటువంటి, ఎన్ అంటే నిజమైన మనిషి. బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణత్వం అదొక మానవత్వం, తెలియదు దానవత్వం. కర్మ ఏంటంటే మనకి ఎక్కువ చాదస్తాం, అందుకే కలపలేకపోతున్నాం. హస్తం ఏమంటారు? నేస్తాం. బ్రాహ్మణ బిడ్డగా పుట్టి నిజంగా అసలు ఇదొక ఆనందకరం, ఇదొక ఆనందకరం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అమ్మవారి శ్లోకం బ్రాహ్మణ జాతికి ఎప్పుడు ఇవ్వదు శ్లోకం. మనం గమనించాలి ఆయన చెప్పినట్టు గాయత్రి రూపం. ఈరోజు గర్వంగా ఉంది వెలిగించినందుకు ఈ దీపం. గాయత్రి మంత్రం జపించకపోవడం మనం చేసే పాపం. దయచేసి బ్రాహ్మణం రాకుండా శాపం. గుర్తు పెట్టుకోండి ఆ తల్లి రూపం. అందుకే మనకి కూడా ఇప్పుడు ఏదైనా శ్లోకం. అందుకే ఆ తల్లిని తలుచుకుంటూ వెలిగించేవాళ్ళు దీపం. నేను ఒకటి అడుగుతుంది, ఒక అమ్మాయి 700 శ్లోకాలు భగవద్గీత. నేను చదువు చెప్పే పంతులు. నేను అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉందో చెయ్యకండి. గురువు దగ్గర అబద్ధం చెప్పకూడదు, చాలా జాగ్రత్త. ఏంది ఏంది భగవద్గీత? బ్రాహ్మణుడికి చేయూత, అది మన భవిష్యత్తుకు ఊత. అది ఇంట్లో లేకపోతే ఎంత లోత, అది నిజంగా గుడ్డ కోత. దానికి కావాలి నువ్వు ఒక శ్రోత, దాంట్లో కొట్ట ఈ ఈత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ మహానుభావుడు ఆయనతో పులకించింది సార్ ఈ నేల. ఆయన పాడుతుంటే ఉండదు గోల, ఆయన పాటల్లో రగిలే జ్వాల. ఎన్ని పాటలతో పాడాడో జ్వాల ఇప్పటికీ వినిపిస్తుంది మూల. అర్థమవుతుందా బాల? ఆయనతో పాడి ఆహారానికి సృష్టిలా, నేనేమో తక్కువ అని ప్రీతిలా. ఆయన బ్రాహ్మణ బిడ్డ ఘంటసాల. ఆయన పాటలతోనే మేము మారాం. నేను 7వ తరగతి చదివేటప్పుడు పాండురంగ మహర్షి సినిమాకి వెళ్ళా. కాముకుడైన పుండరీకుడు కన్న తల్లిదండ్రులను అర్ధరాత్రి దొంగలుగా తరివేసేసి ఆ కాముకురాలి దగ్గర క్షోభపడి 2 కాళ్ళు పోగొట్టుకొని అమ్మా నాన్న కోసం ఆవేశించేటప్పుడు మారిపోతినమ్మా నా గతి నెరిగితినమ్మా మీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మ మాతాపిత పాద సేవే మాధవ సేవే అది మరువనమ్మా అని ఘంటసాల గారు పాడుతుంటే అప్పుడే డిసైడ్, నేను పెరిగి పెద్ద నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. అది సినిమా అయితే చూసుకున్నా. నేను కాదు, నాకు దేవుడు ఇచ్చాడు ఒక బహుమతి. ఆ ఆడబిడ్డకు చేయాలి ప్రణతి. ఆడబిడ్డే కదా జగతి. ఆమె ఉంటేనే కదా మగవాడికి పురోగతి. ఆమె లేకపోతే మగవాడి బ్రతుకు అధోగతి. ఆమెకు మనం ఇయ్యాలి సరైన వినతి. ఆమె లేకపోతే మగవాళ్ళ బ్రతుకులు ఆహుతి. ఆమె జాతి సంస్కృతి, ఆమె మాట త్యాగరాయ కృతి. వింటుంటే మగవాడికి పోద్ది మతి. ఆమె మనకు ఉండాల్సిన గతి. ఆమె శ్రీమతి. శ్రీమతి స్త్రీని గౌరవించండి. ఉన్నమగతి సినిమాలో లాస్ట్ లో జమున వంట చేసి పెడుతుంది నాగేశ్వరరావుకి చెత్తగా. కానీ తిని భయం ఉందంటాడు. భయం ఏంటంటే ఎక్కడ అప్పుడు ముద్రపడిపోయింది నాకు. ఈ రోజు వరకు ఇప్పటికి కూడా కారం తక్కువ ఉప్పు ఎక్కువ అయినా ఏమయ్యా రుచి చెప్పండి. మా ఇల్లు వంట తిండి కడుపులో మంట. ఇందులో వండింది నా జంట. ఆమె ఉంటేనే కదా నాకు పడింది కంట. ఆ ఉంటే చాలు ఇంట పెట్టింది గొప్పగా తింటా. అది నేర్చుకోవాలి. నిజంగా పిల్లలు ఏంది వాళ్ళలో నైపుణ్యం ఏంది. నేను సార్ అయితే అసలు పరవశం
ఓ సినిమా రంగాన్ని ఏడింది బ్రాహ్మణులే. ఓ ఘంటసాల, ఓ సుశీల, ఓ రామకృష్ణ, ఓ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఓ మాధవ పెద్ద సత్యం, ఓ పిఠాపురం నాగేశ్వరరావు, ఓ జానకి, వాళ్ళు లేకపోతే శ్రీరంగం ఏమున్నాయి పాటలు? ఏమన్నా ఓ కమలాకర్ కామేశ్వరరావు లేకపోతే పౌరుడి కాదు ఏమున్నాయి? నేను తల్లిదండ్రులు కథలు చెప్తున్నా. నర్తనశాల, పాండవనవాసం, లవకుశ, సంపూర్ణ రామాయణం సినిమాలు చూపించండి పిల్లలకు భారత భాగవతాలు వచ్చేసినట్టు. పిల్లలకు భారత భాగవతాలన్నీ వచ్చేసినట్టే. మరి మీరు ఎలా చేస్తున్నారు? చదవండి నేను కాదు, కానీ చదువులో దాగున్నా చూడు మీ బిడ్డల్లో కళ. శర్మ గారు అది కాకూడదు కళ. ఇందాక మీరు చూశాకేమో పసిబిడ్డలతో పొలగించింది ఇలా. అసలు తల్లిదండ్రులు నేర్పించారు ఎలా అని నా మనసు అయింది పొంగింది. అలా మేమిద్దరూ చూస్తూ కూర్చున్నాం. అలా మా మనసు ప్రవేశించింది కిలకిల. మీరు నేర్చుకోలేదు నేర్చారు విలవిల. కానీ వాళ్ళ మాటల మనసులో గోదావరి గలగల. ఇంకా చెప్పలేను అంతకన్నా ఎలా. తల్లిదండ్రులు ఏమో కానీ వాళ్ళ పాదాలకు నమస్కారం. ఇది బ్రాహ్మణ బిడ్డకు దక్కిన ఆస్కారం. సార్ ఇక్కడ వినాలి సార్, ఇది బ్రాహ్మణ బిడ్డకు దక్కిన ఆస్కారం. మమ్మల్ని ఆహ్వానించడం మీ సంస్కారం. ఇటువంటి మహానుభావులను నాకు కూడా ఇచ్చారు అధికారం. బ్రాహ్మణుడు మీరు చూపించండి మమకారం. బ్రాహ్మణుడే సమాజానికి ఆకారం, కానీ బ్రాహ్మణుడు కంటో కొడుతున్నారు కారం. బ్రాహ్మణుడు ఎందుకైనా సమాజానికి భారం. ఎక్కడ ఏమి పెట్టడే బేరం. సమాజ సేవ చేయకపోవడం అనుకున్నాడు నేరం. చూపిస్తున్నాడు సమాజానికి కావలసిన సారం. కష్టపడి సంపాదించుకుంటున్నాడు ఆహారం. అది బ్రాహ్మణుడి యొక్క వ్యవహారం. ఏ సమస్యలు ఆయన దేవుడి దగ్గర చేస్తున్నాడు పరిష్కారం. అటువంటి బ్రాహ్మణుడి సమాజాన్ని దైవం తిరస్కారం. బ్రాహ్మణుడి అందరికీ నమస్కారం. మన కర్మ నియోగి వైదిక అనే తేడా. ఇది ఒక పెద్ద దరిద్రం, ఒక పీడ నా దృష్టిలో. నీ దృష్టి అంటుందో నాకు తెలియదు. ఏబిసిడి అంటే ఆల్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఆల్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఎంత ముందుకున్నారా ఆ కమిట్మెంట్. ఆ రెండింటిగా ఇస్తున్నాడు చాలా అపాయింట్మెంట్. ఏంది సార్ ఈ సెంటిమెంట్? ఇంకెవరు సార్ మళ్ళీ చేసేది ట్రీట్మెంట్? అందుకే పట్టించుకోవడం మన గవర్నమెంట్. ఇప్పుడే ఇక్కడ కాదు, మియాపూర్ లో ఒక ఇంట్లో నియోగి అబ్బాయికి వైదిక అమ్మాయిలు ఇచ్చారు. పెళ్ళప్పుడు మాకు చెప్పలేదని ఈ రోజు ఆ బిడ్డను సంసారం చేయడం. ఆ షాక్ ఉంటే ఏరందంటే ఏంటి అసలు ఇది ఏంది? తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీ రామారావు గారితో పాటు వెళ్ళారు. ఒక వీధిలో మీటింగ్ ఇచ్చారు. అక్కడ ఇస్తున్న మీటింగు, అక్కడ కొంతమంది వెయిటింగ్. ఇక్కడ అయిపోతుంది, అక్కడికి రాలేదు, నాతో చేసిన ఫైటింగ్. అప్పటికి ఆగిపోయింది నా లైటింగ్. ఇంక వాళ్ళ గురించి నా థింకింగ్. చచ్చినట్టు మైకులు తీసుకున్న టేకింగ్. అక్కడ ఇచ్చారు టాకింగ్. 5 తర్వాత ఇంటికి వాకింగ్. ఏంటి అసలు ఇది? మాకు తూర్పుగోదావరి జిల్లాలో మహాదారుణం. ఆ నియోగి వైదిక అనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మేము మాత్రం అది లేదు, మాకు లేదు. ఒక బ్రాహ్మణ్, ఐఎమ్ బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ 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 చాలు. ఆ గోడగా నాకు వేదిక మీదకి ఎక్కేది. రామారావు గారు అన్నారు దిగు బ్రదర్ అని. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు, మా సరస్వతి దేవి దిగుమంటారే అని. మాట్లాడిన తర్వాత అన్నగారు తల వచ్చి దండం పెట్టారు. అది బ్రాహ్మణ్. రామారావు గారిని బ్రాహ్మణ ద్వేషం అంటారు, కానీ ఏం కాదు. ఆయన ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మొత్తం బ్రాహ్మణులే ఉద్యోగస్తులు. ఏందంటే నమ్మకం. ప్రతి పైసాకు నమ్మకం వాళ్ళే అన్నాడు అన్నగారు. ప్రతి పైసాకు నమ్మకం వాళ్ళే అన్నాడు. ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది వాయిస్ ఆఫ్ శ్రీ రామారావు గారు అంటే ఎవరుకుంటున్నారు సార్? బ్రాహ్మణుడు అంతే పుణ్యం చేస్తే రావాలి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే పదం మర్చిపోతున్నారు. పంతులు గారు చెప్పినట్టు 7-8 ఏళ్లకు ఉపనయనం లేకపోతే ఇంతే. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఏది నా భాషకు అండ. నా భాష మీద పడుతుంది ఎండ. నా భాష ఎవరేస్తున్నాడు దండ. నా భాష మాట్లాడాలంటే అనుకుంటున్నాను గుదిబండ. నా భాష తీయటి లడ్డుండా, నేను తెలుగువాడిగా ఉండా, ఎగరేస్తా జెండా. అదే తెలుగు భాష. పద్యాలు నేర్పిస్తున్నాడు. గజలంగలు కల్లు కల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది.
సుఖపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్ది పరిశాపమున రాతి బండయై పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చదిద్ది అలతి విక్రమోదరి రూపాన నిఖిల లోకముల నిండెనిద్ది జనకీ దేవిని చుతు జనకరాజు కనక పాత్రమున పన్నీట కడిగనిద్ది అట్టి నీ పాదయోజనయో నాదు కఠిన దేహము తాకంగా కండెనేమో తారక బ్రహ్మనామా కోదండ రామా. ఇంగ్లీష్ మాట్లాడు ఎవండి అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అమెరికా వీసా నిజంగా నేను మాత్రం జీవితం అంతా ట్రంప్ కొనకుండా ట్రంప్ మొత్తం పార్టీ చేసుకుంటూ ఒక్కడి కూడా బయటికి పంపు ఆయన భరించకపోతున్నాడు పార్టీల కంపు మనకు అక్కడికే పోవాలి తెప్పు అందుకే ఇంగ్లీష్ లో అంటారు మన విదేశాల్లో ఎన్ఆర్ఐ అంటే నేను రాను ఇండియాకి అందుకే ఏమంటారు అబ్బరాడు అంటే అబ్బారాడు అని ఎన్ఆర్ఐ అంటే నేను రాను ఇండియాకి అబ్బరాడు అంటే ఏంటి అబ్బారాడు కానీ ఇండియాలో ఉన్నవాడే రాడు ఇండియా ప్రపంచానికి మేడు ఇండియా లేకపోతే మేడు ఇండియా ఎందుకు అనుకుంటా మేడు అమెరికాకు వెళ్ళలేదంటా ఉంది సాడు ఇండియాలో ఉంది మొత్తం ఫీల్డ్ ఇండియా ఇప్పుడు ప్రపంచాన్ని చేసిన గైడు కారణం మోదీ ఉన్నాడు వాడు సైడ్ మోదీ సైడ్ అందుకే ఇప్పుడు భారతదేశం చేయలేదు రైడు భారతదేశానికి అది ఉన్న వీడు అందుకే భారతదేశం ప్రగతిలో స్పీడు భారతదేశానికే మీరు ఇద్దరు కావాలి చూడు భారతీయులు ఉండాలి చూడు ఇంత కష్టమైన సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నది అంటే దైవత్వం మోదీ గారు ఈజ్ డివోటెడ్ టు గాడ్ మనకేంది గాడు నా మనవరాలు 3వ ఏడైపో నాకు 4వలో వస్తున్నాయి నిద్ర లేస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటుంది ఇందాక చిన్న పిల్లలు మంత్రాలు చెప్తుంటే ఒక పుల్లకింత నాకైతే ఫస్ట్ టైం వింత అది చెప్పలేను ఎంత చెప్పగలేమో లేను అంత మీరు ఇవ్వాలి నేను ఎక్కువ తీసుకొస్తున్నా టైము మనం వడ్డేస్తుంది క్రైమ్ మళ్ళీ బాలాగారు వచ్చేస్తారు బ్లేము రాముడు ఆడుతున్నాడు సమాజంతో గేము రాముడు కలుగున్న నేము రాముడు అంటేనే సమాజానికి ఒక సీము రాముడు అంటేనే ఒక టీము కానీ బ్రాహ్మణులు అంత ఉండటం లేదు టీము అందుకే అందుకు వాడన్నాడు నేను మన వేటపాలకు పోయినాడు చీరాల దగ్గర బేరాలకు పోయినాడు మత్స్యకారులు సేవ చేస్తామని చొక్కా బలినన్నీ తీసే సేవ చేస్తుంటే మంచులు అడిగారు ఆడ పంచులు మేమేమో ఉంది ఉదయాన్నే చచ్చిపోతాను 3 గంటలు మంచులే కల్లాడిపోయా భోజనాలు చిత్రాలు తాగాము అది వాళ్ళకున్న గొప్పదాను అమ్మ తమరు పంతులు గారు మా నీళ్ళు మీరు తాగుతుంది ఇదేందమ్మా మంచులు అందరికీ అమ్మా మంచులు అందరూ అల్లాడిపోతారు ఏమంటే ఇవ్వలేదు అటువంటి బ్రాహ్మణ సంఘాన్ని మహాదేవ్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఫేస్ ఈరోజు బ్రాహ్మణ సంఘానికి ఒక బాసు గడిపాడు ప్రతి డేసు ఎంత ఖర్చు పెట్టాడని ఆలోచించాల క్యాష్ ఎవరితో నువ్వు పెట్టుకోలేదు క్రాష్ నీ చిరునవ్వు చూస్తే ఎవరు కాడు ర్యాష్ ఏ కష్టం వచ్చినా పెట్టేసావు డాష్ ఎందుకంటే నేను చూసాను మిమ్మల్ని డ్రెస్ అందుకే మేము పెట్టిన పేరు శ్రీనివాస్ మరలా చెప్తున్నాను నేను ట్యూషన్ 500 మందికి చెప్పేవాడిని కామర్స్ అందులో మన ఫేమస్ 500 మందిలో 50 మంది ఫీజు ఇస్తే గొప్ప మిగతా వాళ్ళు ఫీజు నేనాడు అడగలేదు అడగను కూడా అదే బ్రాహ్మణుడు మానవుడు గడ్డకాయలు ఆ రోజు అటువంటివి ఈరోజు వాళ్ళందరూ ఏసీ కార్లలో
విమానాలలో తిరుగుతున్నారు. కానీ గురువా ఇగో వీళ్ళ వంశం అంతా జరిగింది. బాధ్యత అది. నేను పెద్ద గొప్పగా చెప్పడం కదా, నా బాధ్యత. బ్రాహ్మణ్ మా ఆవిడ అడిగింది, లక్షల సంపాదించే పిచ్చిదానా, నువ్వు ఉదయం మన ఇద్దరం భోజనం చేస్తాం 200, సాయంత్రం టిఫిన్ చేస్తాం 100, 500, మొత్తం కలిపి 400, 100, 200, ఇది ఒక 100 చేసుకో 300, 30 రోజులు 9,000. సినిమాలు షికారులు అంతా కలిపితే సంవత్సరం నెలకి 25,000. మిగతా డబ్బు ఏం చేయాలి? బీరువాలు పెట్టుకోవాలి. ఎవరో దొంగల కోసం బీరువాలు పెట్టుకోవాల్సిన దొంగల కోసం సంతృప్తి. అక్కడ బ్రాహ్మణ సంక్షేమ వేదికలో సమ్ ఉంది. సమ్ ఆ సమ్ మీరు ఏదైనా సహాయం చేస్తే క్షేమంగా ఉంటుంది. అది వేడుక. అది ఎట్లా తెలియదా అయితే వేడుక. నీకు ఎలా అయితే అయింది వాడుక. అది దైవతుల శర్మ లాంటి మహానుభావులు ఇచ్చినటువంటి కానుక. అటువంటి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు నా వద్దు తిరుక నిలబడండి. ఆయన వెనక ముగించండి. మీరు చెప్పండి. తిరుమల పండుగ వెళ్తాను. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు నాకు బాధ అవుతుంది. అందరికీ కూడా పాడాలని ఉంటుంది, గోవింద అనాలని ఉంటుంది. ఎవరు పాడు? నేను పాడతా. ఆకాశమంటూ ఈ కొన్న శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా ఏడు కొండల సామి. అప్పుడు పాడతాను. అప్పుడు నిలబడి మీకు అన్నాను, అమ్మయ్య ఏమి దేవాలయం నిజంగా మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా. బ్రాహ్మణ పుట్టుక పుడితే దేవాలయానికి పోయినప్పుడు ఖచ్చితంగా పంచాది కట్టుకోబోయి ఆ ఊరికి అతను ఇక్కడ అంత కుంకుమ విభూతి పెట్టుకునేవాడు. దేవుడి దగ్గర పోయి ఏంటి స్టిల్లు భూదేవి శ్రీదేవి ఇద్దరు ఉన్నారు. మధ్యలో ఇవ్వేది ఫిక్స్ వాళ్ళవాడు ఏంది స్టిల్ అయింది. అక్కడ సెల్ ఫోన్ లేండి. ఏది సెల్ ఫోన్ లేండి. దేవాలయం వెళ్ళినప్పుడు కొంపలు మరి మిస్టర్ కాల్స్ ఉంటాయి కదా, తర్వాత చేయించుగా. అక్కడ పోయినా ఎక్కడికి పోయినా వెళ్ళిపోతాను. ఒక సభలో ఉన్న ఊరిలో ఫోన్లు తీసి మాట్లాడుతూ ఏంది మూసుకోవాలన్న సైలెన్స్ లో పడేసా 100 మంది వేసా. నాకెందుకు? దట్ ఈస్ రెస్పెక్ట్. అది మన బ్రాహ్మణుడు నేర్పించారు. చాలా బాధాకరం. బ్రాహ్మణుడే శత్రువు అవుతున్నాడు. ఇక్కడ ఎవరైనా కర్మకాలంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి బ్రాహ్మణులు ఉంటే దయ చూపించండి. పేద బ్రాహ్మణుల మీద ఇంత ఇస్తేనే చేస్తా, ఇంత ఇస్తేనే చేస్తా. వద్దు, మీరు డిస్కౌంట్లు ఇవ్వాల్సింది ఆసుపత్రి వాటిలో కాదు. తద్దినాలకి కర్మకృతులకి వాటికి డిస్కౌంట్ ఉంటే ఇప్పించు. మిగతా ఏమి బలా కావాల్సిన ఉన్నాయి. తద్దినాలు కర్మకండవులు చేయలేక అల్లాడిపోతున్నట్టు తెలుసా బ్రాహ్మణుడు. నాకు తెలుసు, అనుభవాలు నేను చూస్తున్నా. మారండి, ఇప్పటికన్నా మారండి. మన్నిస్తే తమను మన్నిస్తే ఒక మాట అంటారు. మీరు హిందువులేనా? చూసారా ఎందుకు అడిగారట్టగా. చేతికి కాశీదాము లేదు, మొహన గుడ్డు లేవనందుకే ఆయన ఎవరు నా మనిషి అయినా నా వాడ కాదని భయపడ్డా. స్టేషన్లో ఉన్నాడన్నా మా వాడే కాదా. బయట ఉన్నప్పుడు ఇతను నా మనిషా కాదా. ఏమో కాశీదానం కట్టుకుంటే ఏమైంది? రికగ్నైజేషన్. నువ్వు హిందువు, నా బంధువు, నా రక్త బిందువు. మాలామాదిక పాలనలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ విజయవాడ స్వామి పోయి చేసి వచ్చాడు. మామూలుగా కాదు స్వామివారికి సేవలు. హరిజన గ్రామాల్లో జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. అందుకే అందరికీ ఒక రిక్వెస్ట్, జాగ్రత్తగా సహకరించండి. చేసేవాడికి అండగా ఉంటుంది. రాజు వేయదు, పూలు కలవలేదు, ఆశీర్వదించండి చాలు. కనుక అందరి తరఫున మీకు నిండు ఆశీస్సు, ఇంకా మొదలుపెట్టింది మేధస్సు, వీళ్ళందరి సహకారంతో నిలబెట్టు బ్రాహ్మణుల యశస్సు, కావాలంటే పోషుకున్న ఆయుష్, నీది అంకితమైనటువంటి మనస్సు, నేను చూడడానికి ఎంతో చేసుకున్న తపస్సు. ఇక ముగిస్తాను అడ్రస్.
వర్ధిల్లాలి బ్రాహ్మణ సంఘం, వర్ధిల్లాలి బ్రాహ్మణ సంఘం. ఇంతమంది ఉన్నారు ఎవరు అంటారు? అది ఇంత చెప్పినా కూడా మాట్లాడదు. అదే పవన్ కళ్యాణ్ అందరూ జిందాబాద్ ప్రధాన చెప్పండి బ్రాహ్మణ సంఘం. అది అది బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. మరలా మరలా చెప్తున్నా, బ్రాహ్మణుడే సమాజానికి కంచుకోట. బ్రాహ్మణుడు ప్రేమను ఎవరు వేయలేరు కాట. బ్రాహ్మణుడు ఇచ్చాడంటే తప్పుడు మాట. బ్రాహ్మణుడు సమాజానికి రతనాల మూట. ఇప్పటికన్నా బ్రాహ్మణత్వం మీద సాగించండి మీ వేట. మీ ఆనందంలో మాకు ఇవ్వండి వాట. మీరు ఇచ్చారంటే తప్పుడు మాట. వెళ్ళొస్తే అందరికి టాట. జై శ్రీరామ్.